డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సూపర్ హిట్ సినిమాలతో ఫామ్లో ఉన్న ప్రభాస్ 'రెబల్'తో డిజాస్టర్ ఫేస్ చేసిన రోజులవి. ఆ టైంలో ఓ కొత్త దర్శకుడు 'మిర్చి' అనే సినిమా ప్రభాస్ చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చినా ఆ ప్రాజెక్ట్పై హైప్ ఏర్పడలేదు. అయితే ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో అప్పటి నుండి ఈ సినిమాపై జనాల ఫోకస్ పడింది. తర్వాత ట్రైలర్ రిలీజ్ అయ్యాక అంచనాలు అమాంతం పెరిగిపోయాయి అనే చెప్పాలి. నేటితో 'మిర్చి' సినిమా రిలీజ్ అయ్యి 11 ఏళ్లు పూర్తి కావస్తుంది. ఈ మూవీ ప్రభాస్కి చాలా స్పెషల్ మూవీ. అనుష్క, రిషా గంగోపాధ్యాయ ఇందులో హీరోయిన్లుగా నటించారు. నదియా ఈ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చారు. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు. యువి క్రియేషన్ సంస్థ ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఇక ఈ సినిమాకి సంబంధించి ఎవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో. ముందుగా మిర్చి కథను డైరెక్టర్ కొరటాల శివ ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత అయిన అనిల్ సుంకర్కి వినిపించారు. అయితే తాను ఆల్రెడీ నిర్మించిన బిందాస్కి మిర్చి కథ దగ్గరగా ఉందని భావించి ఆయన వద్దన్నారట. తర్వాత ఈ కథని యువి క్రియేషన్ నిర్మాతలైన వంశీ, ప్రమోద్లకి వినిపించాడు కొరటాల శివ. వాళ్ళు కూడా నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలని రెడీ అవుతున్న టైం అది. ఆ కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారట. హీరో ప్రభాస్ మిర్చి కథకి ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే రాజమౌళి తన ప్రాజెక్ట్కి టైం పడుతుంది, ముందు మిర్చి చేసి రమ్మని చెప్పడంతో ప్రభాస్ ఓకే చెప్పాడు. మిర్చి సినిమాకి ముందుగా వారధి అనే టైటిల్ అనుకున్నారు. కానీ తర్వాత మాస్ అఫీడ్ ఉండాలని మిర్చిగా మార్చారు. మిర్చి టైటిల్ ఇది అంతకు ముందే మహేష్ బాబు సినిమా కోసం రిజిస్టర్ చేయించారు. హేమంబర్ జాప్సీ అనే డైరెక్టర్ను ఈ డైరెక్టర్గా పరిచయం చేస్తూ మిర్చి అనే సినిమా రూపొందించాలి అనుకున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ అధినేత కేఎల్ నారాయణ ఈ ప్రాజెక్ట్ను నిర్మించాలి, కానీ అది ఆగిపోయింది. అయితే శ్రీ దుర్గా ఆర్ట్స్ వారి అడ్వాన్స్ మహేష్ బాబు వద్ద ఉండటంతో ఇప్పుడు రాజమౌళి ప్రాజెక్ట్కి పనిచేసే ఛాన్స్ ఆయనకు దక్కింది. మిర్చి టైటిల్ను ప్రభాస్, కొరటాల మూవీ టీంకి ఇవ్వడం జరిగింది. మిర్చి సినిమాతో సత్యరాజు పాత్రకి మొదట ప్రకాష్ రాజ్ను అనుకున్నారు. కానీ ప్రకాష్ రాజ్ బిజీగా ఉండటంతో ఆ ఛాన్స్ సత్యరాజ్కి దక్కింది. మొదట మిర్చి సినిమాకి వేరే సంగీత దర్శకుడిని అనుకున్నారు. తర్వాత దేవిశ్రీ ప్రసాద్ని ఫైనల్ చేశారు. అతను ఈ సినిమాకి సూపర్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇదేదో బాగుందే డార్లింగ్ పాటలు చాట్ బాస్టర్ అయ్యాయి. 2013 ఫిబ్రవరి 8న మిర్చి సినిమా రిలీజ్ అయింది. ముందుగా అదే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ నాయక్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలు ఉండటంతో వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఫిబ్రవరి వంటి ఆన్ సీజన్లో రిలీజ్ అయిన మిర్చి బాక్సాఫీస్ వద్ద 48 కోట్ల షేర్ను రాబట్టింది. ఫిబ్రవరి నెలలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. 2021లో వచ్చిన ఉప్పెన మిర్చి రికార్డులను బ్రేక్ చేసింది. 50 రోజులు, 100 రోజులు సినిమాలకి కాలం చెల్లిపోయింది అనుకునే రోజుల్లో కూడా 238 థియేటర్లలో 50 రోజులు, 28 థియేటర్లలో 100 రోజులు ఆడింది మిర్చి మూవీ. ఇలాంటి మరిన్ని మూవీ ముచ్చట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది సినిమా ముచ్చట్లు.